ప్లేట్ల బుర్జు దవాఖానలో కామపిచాచి అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ లీలలు 60 ఏళ్ల వయసులో పెచ్చిమీరుతున్న శారీరక కోరికలు రాష్ట్రంలోనే అతిపెద్ద మెటర్నిటీ ఆసుపత్రిలో కొలువు వెలగబెడుతున్న సార్ మహిళా ఉద్యోగినులపై వేధింపులు ఇప్పటికే 23 మందితో కలిశాను సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలన్నదే నా ఆశ సదరు ఉద్యోగిని తీసుకొని హోటల్కు రావాలంటూ హుకుం మధ్యవర్తితో రాయబారాలు పంపుతున్న వైనం లైంగిక వాంఛ తీర్చాలంటూ వార్నింగ్ ఆదాబ్ చేతిలో ఆడియో చాటింగ్ మెసేజ్లు షకీల్ హాసన్ ఖాన్ పై చర్యలకు మహిళా ఉద్యోగినుల డిమాండ్ రాష్ట్రంలోని ప్రసూతి ఆసుపత్రులలో అది అతిపెద్దది పాతపట్నంలో ఉన్న ఈ దవాఖానలోనే అసిస్టెంట్ డైరెక్టర్గా కొలువు ఎలగబెడుతున్నాడు ఓ ప్రబుద్ధుడు ఆ కామపిచాచి వయసు ముత్తాత రేపో మాపో రిటైర్ అయి పెన్షన్ తీసుకొని ఇంట్లో కూర్చొని హాయిగా బతకాల్సిన వ్యక్తి లేట్ వయసులో ఏం పోయే కాలం వచ్చిందో ఏమో బిడ్డ మనవరాలు ఏజున్న స్త్రీలపై మనసు పారేసుకుంటున్నాడు పూర్తి వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని పాత బస్సులో ఉన్న ప్లేట్ల బుర్జు మెటర్నిటీ హాస్పిటల్లో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న షకీల్ హాసన్ ఖాన్ ఇతగాడు గత కొంతకాలంగా ఆసుపత్రిలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగినులతో చెడుగా ప్రవర్తిస్తున్నట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఎప్పటి నుంచి సాగుతున్నదో తెలియదు కానీ ఆయన నోటి నుంచి వచ్చిన మాటలు వింటే ఆశ్చర్యం కలగక మానదు బిడ్డలను కనేందుకు ఆపద సమయంలో ఆసుపత్రికి వచ్చే స్త్రీలు అమ్మలను కాపాడే ప్లేట్ల బుర్జు దవాఖానలో ఉన్నతమైన పదవిలో ఉన్నాడు అందులో డ్యూటీ చేసే నర్సులు డాక్టర్లు అడ్మిన్ విభాగంలో పనిచేసే వారిపై కన్ను పడితే చాలు వారు తన వశం కావాల్సిందేనట మనసు పారేసుకుంటే ఏదో రకంగా తనతో బెడ్ షేర్ చేసుకుంటాడు హోటల్ రూమ్కు పిలిపించుకొని శారీరక కోరిక తీర్చుకోవడమే పని లక్షల్లో జీతం తీసుకుంటూ తాను చేస్తున్నది ఏం లేదు హాస్పిటల్లో ఏం పని లేని పెద్ద ఆయనకు ఎప్పుడు నీచమైన ఆలోచనే ఎవరిని ఎలా ట్రాప్ చేయాలి ఎక్కడికి పిలిపించుకోవాలి తద్వారా సంతృప్తి పొందాలనేదే ఆశ శారీరక కోరికలు తీర్చుకునేందుకు మహిళా ఉద్యోగినులను టార్చర్ పెడుతున్నాడు తన లైంగిక వాంఛలు తీర్చాల్సిందేనంటూ ఆ డిపార్ట్మెంట్లో పనిచేసే వారికి అల్టిమేటం జారీ చేస్తున్నాడు తోటి ఆడవారిలో ఓ తల్లిని చెల్లిని బిడ్డను చూసుకోవాల్సింది పోయి తనతో పడుకోవాలంటూ నీచ ఆలోచన చేస్తున్నాడు లేదంటే విధుల్లో ఇబ్బందులకు గురి చేస్తూ అవసరమైతే మెమోలు జారీ చేస్తున్నాడు కాదంటే ఊరుకునేది లేదంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు తాను సిల్వర్ జూబ్లీ పూర్తి చేసుకోవాలని ఆశగా ఉందంటూ మనసులో మాట చెప్పాడు తన జీవితంలో ఇప్పటి వరకు 23 మందితో శారీరకంగా కలిశాను 25 మందితో సెక్సువల్గా కలిస్తే ఆ కోరిక నెరవేరుతుంది అంటుండడం గమనార్హం అంటే ఈ నీచుడు ఎంతకాలం నుంచి ఈ పాడు పని చేస్తున్నాడో ఇట్టే అర్థం చేసుకోవచ్చు ఎప్పటి నుంచో ప్రభుత్వ ఆఫీసర్గా తనతో పాటు పనిచేస్తున్న మహిళా ఉద్యోగిని సెక్సువల్గా హరాస్ చేస్తున్నాడు విధుల్లో ఆడవారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడు తాజాగా ఓ ఉద్యోగిని ఆదాబ్ హైదరాబాద్తో తన గోడు వెళ్లబోసుకున్నారు ఎంతో కాలంగా జరుగుతున్న ఈ పాడు పనిని బయటపెట్టారు తన వద్ద ఉన్న ఆడియోలు చాటింగ్ మెసేజ్లను ఆదా ప్రతినిధికి ఇచ్చి ఎలాగైనా కామపిచాచి చేస్తున్న పనిని వెలుగులోకి తీసుకురావాల్సిందిగా అతడికి కఠిన శిక్ష పడాలని కోరారు తనలాంటి ఎందరో ఆడబిడ్డలు మోసపోయి లొంగిపోయారని తాను మాత్రం ధైర్యం చేసి మిమ్మల్ని సంప్రదిస్తున్నట్లు తన వివరాలు ఏ విధంగా బయటకు రాకుండా చూడాలంటూ రిక్వెస్ట్ చేసుకున్నారు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ముఖ్యమంత్రి దృష్టికి వెళ్లేలా చూడాలని తెలిపారు గర్భం ధరించి పురిటి నొప్పులతో సిటీ చుట్టూ ముట్టు ఉన్న ప్రాంతాలు గ్రామాల వారు వచ్చే వారికి వైద్య సేవ చేసుకుని పుణ్యం కట్టుకోవాలని ఇక్కడ పనిచేసే మహిళా ఉద్యోగులను నిత్యం లైంగిక వేధింపులకు గురి చేస్తున్న అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ ఖాన్ అంతు చూడాలని వేడుకుంటున్నారు అసిస్టెంట్ డైరెక్టర్ షకీల్ హాసన్ ఖాన్ కామలీలలు మరిన్ని ఆధారాలతో మరో కథనం ద్వారా మీ ముందుకు రానుంది ఆదాబ్ హైదరాబాద్